అందరికీ ప్రైజ్లా. నా పేరు మేరీ. ఈరోజు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని ఒక చిన్న వీడియో చేస్తున్నామండి. ఏంటి అదంటే, ఈరోజు ఫస్ట్ ఆదివారం 2025 ప్రేయర్ ముగించుకొని ఖమ్మం వెళ్తున్నాము. ఎందుకు అనంటే, మా బావగారు వాళ్ళ పాప ఝాన్సీ, తను ఫిలిపియన్లో ఎంబీబీఎస్ చేస్తుంది, 3rd year చదువుతుంది. మొన్న క్రిస్మస్కి ఇంటికి వచ్చింది. ఇప్పుడు వెళ్ళడానికి రెడీ అవుతుంటే తన కోసం మనం వెళ్తున్నాం. పాపను పలకరించి కొంచెం ప్రేయర్ చేసి బలపరచాలనే ఉద్దేశంతో బయలుదేరి నేను సార్ వెళ్తున్నాము. సో నిజంగా పిల్లల గురించి ఆలోచించుకుంటూ వెళ్తుంటే, పిల్లల భవిష్యత్తు అంతా నిజంగా మంచిగా ఉండాలి, మనకు మంచిగా ఉండాలంటే దేవుడు సపోర్ట్ ఉండాలని సార్ నేను ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. సో పిల్లల గురించి మన సార్ కొన్ని విషయాలు మీతో మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి విందాం సార్ ఏం మాట్లాడతారు. సార్. హాయ్ అండి, ప్రైజ్ లార్డ్. ఈరోజు మేము ఖమ్మం వెళ్తూ ఉన్నాం. మా ఝాన్సీ అన్న వాళ్ళ కూతురు ఫిలిప్పైన్స్ దేశంలో తను మెడిసిన్ చేస్తూ ఉంది. సో వీఆర్ going to wish her, going to give send off to her entire journey. So she successfully completed 2 years, second year complete అయిపోయింది. Then she is going to enter into promoted to 3rd year medicine in Philippines. Really it's నిజంగా మా ఫ్యామిలీలో మా డ్రీమ్ అది. మా బ్రదర్ కానీ మా పేరెంట్స్ కానీ మా పిల్లల్ని మేము డాక్టర్ చదివించాలని ఆలోచన. చిన్నప్పుడు మా నాన్నగారికి ఆశ ఉండేది మా అక్కని చేయాలని. అది ఆ రోజు మా నాన్నగారికి సాధ్యం కాలేదు. ఇప్పుడు మా అన్న ఎంతో కష్టపడి మరి తన కష్టంలోంచి పిల్లల్ని చదివించి మరి పిల్లల్ని ఈరోజు గొప్పగా చదివిస్తూ ఉన్నాడు ఇతర దేశాల్లో కూడా. కాబట్టి పిల్లల జీవితాల గురించి ఆలోచించినప్పుడు, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడా ఇలాగే పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతూ ఉంటారు. మంచిదే, అది వారికున్న ప్రయాస, వారికున్న ప్రేమ లాంటిది. నేను కూడా నా పిల్లల విషయంలో నేను కూడా అలాగే వారిని గొప్పగా చదివించాలని ఆలోచన కలిగి ఉన్నాను. నేను మాత్రమే కాదు, ఈ దేశంలో ప్రతి ఒక్క తల్లి తండ్రి పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎంత కష్టపడతారంటే, వాళ్ళు జీవితం అంటే మా పిల్లలే మాకు అన్నట్టు కష్టపడుతూ ఉంటారు. పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఆ తల్లి తండ్రికి ఉన్నటువంటి ప్రతి ఆశని వాళ్ళు చంపుకుంటారు, ప్రతి కోరికను వాళ్ళు చంపుకుంటారు. వారికంటూ ఏమీ ఆశలు లేకుండా, అది తిండి కావచ్చు, బట్ట కావచ్చు, ప్రతి కోరికను కూడా వాళ్ళు ఆ పిల్లల కోసం పక్కన పెట్టేటువంటి తల్లిదండ్రులు నేను ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సమాజంలో. ఇదేమీ గొప్ప విషయం ఏం కాదు, అందరు చేసేదే. అది వారి బాధ్యతగా చేస్తూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు అది కూడా చేసేవారు లేరు. పిల్లల్ని సరిగా పెంచలేని స్థితిలో ఉంటారు. పిల్లలకి సరైన భయభక్తులు నేర్పించకుండా మరి ఉండే పిల్లల తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఈ భూమి మీదనే. ఎలాగంటే, పిల్లల్ని కంటారు, పట్టించుకోరు అన్నమాట, వదిలేస్తారు భూమి మీద. మా భారం కాదు, మా బాధ్యత కాదు అన్నట్టుగా మాట్లాడతారు అన్నమాట. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, పిల్లలు అంటే కుమారులు కుమార్తెలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యమని, అది వారు ఆయన నుంచి బహుమానం అని మరి పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నిజమే, దాంట్లో సందేహం ఏం లేదు. పిల్లలు దేవుడిచ్చే బహుమానము లేదా స్వాస్థ్యం. ఈ భూమి మీద తల్లిదండ్రులకి ఏదైనా గొప్ప బహుమానం ఉంది అంటే అది కేవలం పిల్లలు మాత్రమే. ఈ లోకంలో మనం ఏది సంపాదించినా అది వారితో సాటి రాదు, సమానం కాదు. చాలామంది తల్లిదండ్రులు వ్యాపారాలు చేస్తూ ఉంటారు, ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు. వ్యాపారంలో ఆస్తులు వస్తూ ఉంటాయి, ఎకరాలు సంపాదిస్తూ ఉంటారు. కానీ ఇవేవి కూడా పిల్లలతో సమానం కావు. కొంతమంది జీవితాల్లో అన్నీ ఉంటాయి కానీ పిల్లలు ఉండరు. దేవుడు ఇవ్వలేదు అంతే. పిల్లల్ని కలిగి ఉండటం కూడా భాగ్యమే, పిల్లల్ని కంటం కూడా భాగ్యమే.
పిల్లల్ని కంటం అంటే ఒక స్త్రీ పురుషుడు కలిసి తీర్మానం చేసుకుంటే కంటం కాదు. పిల్లలు ఒక భౌతికంగా శారీరకంగా వాళ్ళు ఏదో కలిసి సహజీవనం చేస్తే పుట్టేవారు కాదు పిల్లలు. దేవుడు అనుగ్రహిస్తే వచ్చేవారు పిల్లలు. దేవుడు దయచేస్తే పొందుకునేవారు పిల్లలు. అందుకే దేవుడు మాట్లాడుతూ పిల్లలు యెహోవా ఇచ్చు స్వాస్థ్యమని బహుమానమని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి పిల్లల్ని పెంచే విషయంలో ఏ తల్లిదండ్రులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదు. పిల్లలు గొప్ప బహుమానం. ఒకసారి నేను విన్నాను ఒక ప్రార్థనలో, దేవుడు నిన్ను నన్ను అంటే తల్లిని తండ్రిని నమ్మి ఇద్దరు పిల్లల్ని అప్పగించాడంట. ఎందుకంటే నమ్మకంగా దేవుని కోసం పెంచుతారని. నమ్మకంగా అంటే దేవుడు ఆ తల్లిని తండ్రిని నమ్మాడనమాట. ఏమని నమ్మాడంటే ఈ ఇద్దరికి మంచి పిల్లల్ని ఇస్తే ఈ పిల్లల్ని నా కొరకు మంచిగా నీతిగా యథార్థంగా డిసిప్లిన్గా పెంచుతారేమో అని ఆ తల్లి తండ్రి మీద విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి వారికి బహుమానంగా ఇస్తే ఈరోజు చాలామంది తల్లిదండ్రులు అది మర్చిపోతూ ఉన్నారు. దేవుడు వారిపై పెట్టినటువంటి విశ్వాసాన్ని వాళ్ళు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదనేది దేవుని ఉద్దేశము. కాబట్టి తల్లిదండ్రులుగా ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ కూలి పనికి వెళ్ళినా వారి వారి స్థాయిల్లో స్థితిల్లో పిల్లల్ని సక్రమంగా దేవునికి మహిమకరంగా పెంచటమే నిజమైన తల్లి తండ్రి బాధ్యత. ఎందుకంటే ఈ లోకంలో చాలామంది పిల్లలు యవన జీవితంలో వారికి తెలియక వారికి ఉన్నటువంటి ఏమంటాం సరైన వివేచన జ్ఞానం లేకపోవడం వల్ల లేదా పెంపకంలో ఉన్నటువంటి తేడాల వల్ల పిల్లలకి సరిగా నేర్పించకపోవడం వల్ల ఈరోజు యవన జీవితంలోనే పిల్లలు తప్పిపోతూ ఉన్నారు. లోకానుసారం జీవిస్తూ ఉన్నారు. వారికి ఇష్టం వచ్చింది చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా వాళ్ళు ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉన్నారు. చిన్న వయసులోనే వారి జీవితాలని కోల్పోతూ ఉన్నారు. కొంతమంది పిల్లలు చదువు భారంగా ఫీల్ అయ్యి వారికి వారుగా వారు సూసైడ్ కమిట్ చేస్తూ ఉన్నారు ఇంటర్మీడియట్లో 10th క్లాస్లో. అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత రాహిత్యమైనటువంటి విషయం. అది నిజంగా తల్లిదండ్రులు పిల్లల్ని చదువు విషయంలో మంచిగా ప్రాపర్ గైడ్ చేయగలిగితే ఏ పిల్లలు కూడా చనిపోరు. చదివే ప్రామాణికం కాదు, చదివే సమస్తము కాదు. మరికొంతమంది పిల్లలు చదువును పక్కన పెట్టి వారు ఈ లోకంలో వ్యసనాలకి బానిసలు అవుతూ ఉన్నారు. కొంతమంది 10th క్లాస్ ఇంటర్లోనే డ్రగ్స్ వాడుతూ ఉన్నారు, స్మోకింగ్ చేస్తూ ఉన్నారు, డ్రింకింగ్ చేస్తూ ఉన్నారు. రకరకాలుగా ఈ లోక పోకడల్ని విశ్వాసం ఉంచి వారు కూడా చిన్న వయసులోనే 15, 16, 20 సంవత్సరాల వయసులోనే తనువు చాలిస్తున్న వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. మరి కొంతమంది ఈ లోకంలో ప్రేమ పేరుతో చాలామంది వారి జీవితాలను నాశనం చేసుకొని చదువులు పక్కన పెట్టి అలాంటి వారు కూడా ఆ ప్రేమ ఫెయిల్ అయినప్పుడు, ఆ ప్రేమ విఫలమైనప్పుడు వారు చాలామంది డిసప్పాయింట్ అయ్యి వారు సూసైడ్ కమిట్ చేస్తున్నారు, చాలామంది ఉన్నారు. మరి దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప బహుమానాన్ని తల్లిదండ్రులుగా మనం సరిగా పెంచకపోతే మరి ఆ పిల్లల్ని మనం మిస్ అయిపోతా ఉన్నాం. రేపొద్దున మనం దేవుడు అడిగితే నిన్ను నన్ను నమ్మించినటువంటి ఆ పిల్లలు సరిగా జీవించకుండా చిన్న వయసులో వాళ్ళు మరణిస్తే రేపొద్దున దేవునికి మనము బాధ్యతగా లెక్క చెప్పాలి. ఎందుకంటే దేవుడు నిన్ను నమ్మి 2 బిడ్డల్ని 3 బిడ్డల్ని నీకు అప్పగిస్తే వాళ్ళు సరిగా పెంచలేక లోకానికి మనం అప్పగిస్తే లోకం వారిని చంపేస్తూ ఉంది. కాబట్టి తల్లిదండ్రులుగా మనమే మన పిల్లల పట్ల రెస్పాన్సిబిలిటీ కలిగి మనం పెంచినట్లయితే పిల్లలు రేపొద్దున దేవునికి మహిమకరంగా జీవించే అవకాశం ఉంటుంది. నేను ఈ సంవత్సరము ఈ 2025లో నాకున్న తీర్మానంలో ప్రధానమైన తీర్మానము నా పిల్లల కొరకు నేను ప్రార్థించాలి. నాకు దేవుడు ఒక కొడుకునిచ్చాడు, ఒక కూతురునిచ్చాడు. అలాగే మా అన్నయ్యకి 2 పిల్లల్ని ఇచ్చాడు, 2 కూతుర్లే. ఇప్పుడు పెద్ద పాప మెడిసిన్ చేస్తూ ఉంది, చిన్న పాప ఇంజనీరింగ్ చదువుతూ ఉంది హైదరాబాద్లో. నా కొడుకు ఇంజనీరింగ్ చేస్తాడు హైదరాబాద్లో, మా పాప విజయవాడలో ఇంటర్ చదువుతూ ఉంది. ఈ నలుగురు కూడా ఇప్పుడు మెచ్యూరిటీకి వచ్చారు, మేజర్ అవుతున్నారు. వాళ్ళు టీన్స్ దాటిపోతున్నారు. మరి వాళ్ళకి ఇప్పుడే నేను సరిగా తండ్రిగా నా పిల్లలకి నేను
జ్ఞానయుక్తమైనటువంటి బోధలు, దేవుని బోధలు నేను వారికి అందించాలి. అది నా బాధ్యత. దేవుడు నాపై నుంచి నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా నా వంతుగా నా బిడ్డల్ని నేను దేవుడికి అప్పగించాలి. అంటే నా పిల్లల్ని దేవుని యొక్క భయభక్తుల్లో పెంచటము తండ్రిగా, తల్లిగా నాది, నా భార్య యొక్క బాధ్యత. దేవుని యొక్క భయభక్తుల్లో ఉంటే దేవుని యొక్క బోధల్లో పెంచాలి, దేవుని యొక్క శిక్షలో పెంచాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం అనుకుంటా, మీ పిల్లలకు కోపము రేపక వారిని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అని చెప్తా ఉంది. ప్రభు యొక్క శిక్ష అంటే ప్రభు యొక్క బోధ, ప్రభు యొక్క డిసిప్లిన్లు మనం పెంచాలని నా ఉద్దేశము. ప్రభు బోధలో నేర్పించాలి, ప్రభు మాటలు తెలియచెప్పాలి, సంఘములో వారిని పెంచి పోషించాలి, దేవుని ఉద్దేశాలు వాళ్ళకి తెలియజేయాలి. ఈ భూమి మీద మనిషి యొక్క ఉద్దేశం ఏంది, మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళిపోతుండో ఇవన్నీ వారికి అర్థమయ్యేలాగా వివరించాల్సింది మనమే. మనం వివరించకపోతే ఈ లోకం వారికి వివరిస్తూ ఉంది. వారు సినిమాలు చూస్తూ, సెల్ ఫోన్లు చూస్తూ, సినిమాలు, టీవీలు చూస్తూ చెడిపోతూ ఉన్నారు. తండ్రిగా, తల్లిగా ఆ బాధ్యత మనమే తీసుకుంటే ఎవరో చెప్పేదా కాకుండా మనమే ముందుగా వారికి సరైన బోధని, సరైనటువంటి జ్ఞానం, వివేచన మనం నేర్పించగలిగితే దేవుని భక్తుల్లో, భయభక్తుల్లో తప్పకుండా మన పిల్లలు రాబో రోజుల్లో ఈ సమాజంలో ఇటు తల్లిదండ్రులను అటు దేవుణ్ణి మయంపరిచి గొప్పగా మరి వారు ఒక మంచి పేరు బిడ్డలుగా ఉంటారనేది నా ఆలోచన. కాబట్టి నా తీర్మానం ఈ సంవత్సరం, నాది నా భార్య తీర్మానం, నా పిల్లలు జారిపోకముందే, లోకంలోకి వెళ్ళకముందే నా బిడ్డలను దేవునికి అప్పగించాలి. అంటే రక్షణ అనుభవాన్ని వారికి దొరికేలాగా ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. సమయం ఉన్నప్పుడల్లా వారికి దేవుని వాక్యాలు ప్రకటించగలిగితే దేవుని మాటలు వారి జీవితాల్లో కార్యం చేస్తాయి. మనిషిగా, తల్లిగా, తండ్రిగా నేను ఎంత బలవంతం చేసినా, ఎంత భయపెట్టినా రక్షణ రాదు. కానీ ప్రార్థన చేస్తేనే దేవుడు కార్యం చేస్తాడు. అంటే రక్షణ అనేది, మార్పు అనేది మనుషులు కల్పించుకుంటూ అయ్యేది కాదు, కానీ దేవుడు కల్పించుకుంటూ అయ్యేది. మానవ జీవితంలో రక్షణ అంటే మారు మనసు అనేది దేవుని కృపలో అవ్వాలి తప్ప ఇది మనిషి వల్ల అయ్యేది కాదని నేను నేర్చుకున్నాను. దేవుడే నా బిడ్డలను మార్చాలి, దేవుడే నా బిడ్డల జీవితాలు కార్యం చేయాలి, దేవుడే వారిని తన కొరకు మహిమకరంగా వాడుకోవాలనేది నాకు నా భార్యకున్న ఏకైక కోరిక ఈ సంవత్సరంలో. కాబట్టి నేను సీరియస్గా ఈ సంవత్సరం అంతా నా బిడ్డల చదువుల కొరకు, నా బిడ్డల రక్షణ కొరకు నేను నా భార్య ప్రేయర్ చేయాలని మనస్ఫూర్తిగా మేము తీర్మానం చేసుకున్నాం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక, విన్నవారిని బలపరచునుగాక. ఆమేన్. ఆమేన్. నిజంగా సార్ చాలా చక్కగా చెప్పారు పిల్లల పెంపకం గురించి. తల్లిదండ్రులకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని నిజంగా మనం ఎలా పెంచుకుంటున్నాం, తల్లిదండ్రులుగా మనం ఒకసారి ఆలోచించుకుంటే పిల్లలకు కోపం రేపుగా పెంచుకోవాలని చెప్పిండు. నిజంగా తల్లిదండ్రులు అన్నిటికంటే టాస్క్ అయితే అండి పిల్లల పెంపకమే. పిల్లల్ని వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు పెరుగుతున్నప్పుడు మనం కొంచెం గైడ్ చేసి వాళ్ళకి మంచి మార్గంలో మనం తీసుకురావడం మన బాధ్యత అండి. ఒక్కటే లాస్ట్ ఒక కొటేషన్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఏంటంటే పిల్లలు కానీ మనం కానీ నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, వాళ్ళకి నేర్చుకోవాల్సింది అందరం ఏంటి అంటే, నిన్న అనేది అయితే నీ నుండి దాటిపోయింది. అంటే మనకి నిన్న అనేది లేదు. సో రేపటికి మనం ఉంటామో లేమో కూడా మనకు తెలియదు. ఈరోజు మనకు ఉంది కాబట్టి ఈరోజు అసలు మనం పిల్లలతో ఎంత టైం స్పెండ్ చేసాము, కుటుంబ బాధ్యతలు ఎంతలో తీసుకుంటున్నాము, దేవుడితో ఎంత టైం స్పెండ్ చేసామంటే మనకు ముఖ్యమండి. కాబట్టి మన పిల్లల్ని పెంచాలి, రేపటి నుంచి పెంచుకుందాంలే అట్లా కూడా కాకుండా ఈ రోజు నుంచే మన ప్రారంభాన్ని ప్రారంభించుకున్నట్టయితే మనము బాగుంటారు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లలు కూడా బాగుంటారండి. సో తల్లిదండ్రులుగా ఇవన్నీ మనం నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్క పిల్లలు మంచిగా జీవితంలో సెట్ అవ్వాలి, తర్వాత దేవుడి సహాయంతో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్ని మాటలు మీకు ఇస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.